బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కరీంనగర్ పర్యటనకు వెళ్లబోతున్నారు. కంచుకోటలో భారీ ఓటమి తర్వాత ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అలాగే పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ తో కేటీఆర్ సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం 3 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయినా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని ఇవాళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఈ సమావేశానికి హాజరై పార్టీ అభ్యర్థి విజయానికి అమలు పరచాల్సిన ప్రచార వ్యూహాన్ని వివరించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కాంగ్రెస్ విజయ ప్రభావంతో పాటు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో అయోధ్య రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంశం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కరీంనగర్ పర్యటన రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపిని అడిగి. గోపి, అయితే భారీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీలకంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సాధించాలని చెప్పచ్చు. అయితే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఓటమి చదివిస్తున్న ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంటు పరిధిలో సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన సమావేశం ముగిసిన అనంతరం మాత్రం హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన అనంతరం ఇప్పుడు ఆయా జిల్లాల పార్లమెంటు పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో సమావేశాలను అయితే నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే మాజీ మంత్రి కొత్త సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సమావేశాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి గాను పూర్తి స్థాయిలో పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాత్రం ఈ రోజు సమావేశాన్ని నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా ఈ సమావేశం అనేది ప్రారంభం కానున్నది. అయితే ఇందులో భాగంగానే దాదాపు కరీంనగర్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో విజయమే దిశగా ముందుకెళ్లేందుకు కూడా ఎలాంటి వ్యూహాలు రచించాలన్న నేపథ్యంలో మాత్రం పలు కీలక సూచనలు అనేది కేటీఆర్ ఇవ్వాలన్నట్లు కూడా తెలుస్తున్నాయి. ఇందులో దీనికి ఎన్నికల్లో కీలకం కానున్న సోషల్ మీడియాలో అసలుగా సోషల్ మీడియాలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయం పైన కూడా సోషల్ మీడియా వారియర్స్ తో మాత్రం సమావేశాన్ని నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటు కరీంనగర్ తో పాటు హుజూరాబాద్, ఇటు సిరిసిల్ల నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల మొత్తం కాంగ్రెస్ గెలిపోవడంతో మాత్రం ఇటు దానికి సమానంగా ఎన్నికల్లో పోలైన ఓట్లు మాత్రం దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 5,000 ఓట్లు మెజార్టీ ఎక్కువ రావడంతో మాత్రం దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలపై బీఆర్ఎస్ కు విశ్వాసం ఉందన్న ఆశాభావం అయితే ఇటు బీఆర్ఎస్ వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కి అత్యధికంగా 5,000 ఓట్లు ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే ఇందులో భాగంగానే ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టే అవకాశం చాలా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు గత 10 సంవత్సరాల కాలంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా చేసిందన్న విషయాన్ని మాత్రం ప్రజలకు తీసుకెళ్లే దిశగా సోషల్ మీడియా వారియర్స్ ముందుకెళ్లాలి. ఇటు ప్రతి కార్యకర్త కూడా ఆ బీఆర్ఎస్ గెలుపు దిశగా ముందుకెళ్లేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే మొత్తానికి అయితే
ఈ రోజు కరీంనగర్ పార్లమెంటు సమావేశం ప్రాధాన్యత సంచరించుకున్నామని చెప్పచ్చు. ఇటు ముందే టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా మాత్రం వినోద్ కుమార్ ను ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గత 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటికీ కూడా 17 పార్లమెంటు స్థానాల్లో మాత్రం విజయవంతంగా ఊహించే దిశగా బీఆర్ఎస్ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేటీఆర్ భుజాల మీద వేసుకుని ఇటు ప్రతి పార్లమెంట్ లో తిరుగుతూ ఇటు కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే దాదాపు ఈ 7 అసెంబ్లీ ఎన్నికల మాత్రం దాదాపు 5,17,596 ఓట్లు మాత్రమే ఇటు బీఆర్ఎస్ రాగా 5,12,435 ఓట్లు మాత్రమే ఇటు కాంగ్రెస్ కు వచ్చాయి. అయితే బీజేపీకి మాత్రం నామాత్రంగా 2,50,279 ఓట్లు మాత్రమే వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ అభ్యర్థులకు గతంలో పోయినసారి కూడా దాదాపు కేవలం 1,02,000 ఓట్లు మాత్రమే రాగా 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మాత్రం బండి సంజయ్కి 4,98,276 ఓట్లు వచ్చి దాదాపు 90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఈసారి కూడా గతంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చి అసెంబ్లీ దాదాపు పార్లమెంట్ లో విజయ దిశగా తీసుకెళ్లారు. అదే స్ట్రాటజీ మీద ఇటు బీఆర్ఎస్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇటు బీఆర్ఎస్ ఓటు చెందినప్పటికి కూడా ఈ ఓట్ల నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ కి ఎక్కువ మెజార్టీ ఉంది. ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారన్న నేపథ్యంలో మాత్రం పార్లమెంట్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుపు దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ విజయ ప్రభావంతో పాటు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అయోధ్య రామాలయం శ్రీరామ విగ్రహ ప్రతిష్ట అంశం అనేది ఆ పార్టీలకు కలిసొచ్చే అంశంగా మాత్రమే ఇటు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం 3వ నరేంద్ర మోడీ నిదానంతో మాత్రం ముందుకు సాగుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఇటు రామాలయంతో పాటు మోడీ నినాదంతో ఇటు బీజేపీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో మాత్రం వారికి ఎలా అడ్డుకట్ట వేయాలన్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ దాదాపు ముందడిగా నేతలకు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అసలు పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 102 హామీలు అమలు చేసినా కానీ ఇటు మిగతా హామీలు కూడా 100 రోజుల్లో అమలు పరుస్తారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చెప్పిన పరిస్థితిలో మాత్రం వాటిపై కూడా ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా ఇటు ఇప్పటికే రైతు బంధు విషయమై కూడా ఇప్పటికే పడుతూనే ఉన్నది కనుక పూర్తి స్థాయిలో రైతులకు కూడా రైతు బంధు రాకపోవడం కూడా ఇటు మనం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వెంటనే రైతుల కోసం ముందే రైతు బంధు చేసిన పరిస్థితిలో ఇప్పుడు రైతులు అనుభవిస్తున్న ఇబ్బందులపై కూడా రైతులకు అవగాహన కల్పించే దిశగా ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం రైతుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్తున్నారు. అయితే ఇదే ఆ పెన్షన్ కు సంబంధించిన ఇష్యూలో కూడా చివరి వారం వరకు కూడా పెన్షన్లు పడే పరిస్థితి లేదు కనుక ఇది వృద్ధాప్య పెన్షన్స్ విధవస్ సంబంధించిన పెన్షన్లకు సంబంధించి కూడా అవగాహన కల్పించాలని చెప్తున్నారు. అయితే 100 రోజుల్లో మాత్రం ఎలాంటి హామీలు అమలవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిపై మాత్రం ప్రజలకు దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రం కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ దిశగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రధాన లక్ష్యంగా ఇటు దాదాపు రానున్న ఎన్నికల్లో అమలు పరుస్తున్న వ్యూహ రచనలు దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే నేపథ్యంలో మాత్రమే ఈ సమావేశాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మంత్రి కేటీఆర్ దాదాపు అన్ని పార్లమెంటు స్థానాల్లో తిరుగుతూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి విజయ దిశగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి అసెంబ్లీ ఎన్నికలను మర్చిపోయి దాదాపు ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయి పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టాలని కూడా ఇటు నేతలకు సూచించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.